महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సరనామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం, అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇక వికారినామ సంవత్సరానికి సంబంధించి ధనుర్రాశి ఫలితాలు చూద్దాం. ధనుర్రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఏ, యో, బా, బి అనే అక్షరాలు మూలా నక్షత్రం 4 పాదాల కిందకు వస్తాయి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, భూ, ధ, భా, డ ఈ అక్షరాలు పూర్వాషాఢ 4 పాదాలు. ఉత్తరాషాఢ 1వ పాదం, బే, ఏ, యో, బా, బి, భూ, ధ, భా, డ, బే ఈ అక్షరాలతో మీ యొక్క పేరు మొదలైతే అది ధనస్సు రాశి కిందకు వస్తుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. అయితే ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. దీనికి విషయం ఏంటంటే, అన్నిసార్లు కూడా ఎప్పుడు మన ఇంట్లో నిల్వ ఉండాలి అనుకోవటం కూడా అది అంత దురాశ అవుతుంది. ఎందుకంటే గురుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక మంచి ఫలితాన్ని ఇస్తారు. అక్కడ గురుడు మంచి పొజిషన్లో లేనప్పుడు మళ్ళీ ఆ ఫలితం తగ్గిపోతుంది. సో పోయిన సంవత్సరం మంచి ఫలితం ఇవ్వచ్చు, ఈ ఫలితం ఇవ్వకపోవచ్చు. ఏదైనా ఏలినాడు శని ఫేస్లో ఉన్నారు. కానీ ఇక్కడ మీకు అన్నిటికంటే
డబ్బు కంటే అతి విలువైనది గౌరవం. 6 గౌరవిస్తున్నారు మిమ్మల్ని, అది చాలు. గౌరవం ఉంటే మనకి సమాజంలో అన్నీ అవే వస్తాయి కదా. సో ఇంకా ధనురాశి వారికి ఈ వీడియోలో నేను శనికి, రాహువు, కేతువు, బుధుడి యొక్క గోచారం, ఏ నెలలో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన పరిహారాలు, మెయిన్ పాయింట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది. సో అన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, మీరు స్కిప్ చేయొద్దు వీడియోని, ఎందుకంటే ఏ పాయింట్ మిస్ అయినా కూడా మళ్ళీ మీకు అర్థం కాదు. గురుడు ఏప్రిల్ 22 వరకు కూడా ఈ రాశి వారికి 1వ ఇంట రాశిలో, ధనస్సు రాశిలో సువర్ణమూర్తిగా ఆయన మంచి ఫలితాలు ఇస్తున్నారు. ఇంకా ఏప్రిల్ 22 తర్వాత వృశ్చికంలో నవంబర్ 4 వరకు వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. మళ్ళీ నవంబర్ 5 తర్వాత నుండి తిరిగి సంవత్సరాంతం వరకు కూడా ధనస్సు రాశిలోనే మళ్ళీ ఆయన స్వక్షేత్రమైన ధనుర్రాశిలో, మీ రాశిలో రజతమూర్తిగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఇక శని ఉగాది నుంచి జనవరి 23, 2020 వరకు కూడా ఆయన మకర రాశిలో ఆయన ప్రస్తుతం మీ రాశిలో సంచరిస్తూ, తరువాత ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలో 2వ స్థానంలో సంచరిస్తారు. రాహు సంవత్సరం అంతా మిథునంలో, సప్తమంలో ఉంటే, కేతువు ధనస్సులో మీ రాశిలో సంచరిస్తున్నారు. సో ఈ విధంగా ఉన్నాయి గురుడు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం. అవి ఎలా ప్రభావం చూపబోతున్నాయి. బుధుడి సంచారం ఈ సంవత్సరం మనకి చాలా కీలకం. ఎందుకంటే బుధుడి ఇంట్లో రాహు ఉన్నారు. బుధుడు గోచారంలో అనుకూలంగా లేని సమయాల్లో, బుధుడికి ప్రతికూలమైన గోచారంలో, అంటే బుధుడికి అనుకూలించని గోచారంలో రాహువు కూడా అంత మంచి ఎఫెక్ట్ ఇవ్వరు. బుద్ధి బాగుండకపోతే రాహువు ఆల్రెడీ షార్ట్ కట్స్, ఏదైనా సరే త్వరగా తీసేసుకోవాలి, త్వరగా చేసేయాలి పని. అక్కడ బుధుడు అనుకూలంగా లేనప్పుడు, ఆ సప్తమాధిపతి అనుకూలంగా లేనప్పుడు, సప్తమంలో ఉన్న రాహు ఏ పార్టీది ఇస్తారు మీకు? సో చాలా బుద్ధి కుశలత అనేది అవసరం. సప్తమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి బుధుడి అంట రాహు ఉన్నారు. బుద్ధి కుశలత అనేది, మీ ఇంటెలిజెన్స్తో మీరు ఏ పనైనా చేయాలి. ఇంటెలిజెన్స్ని కోల్పోవద్దు. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బుద్ధితో మీరు వ్యవహరించండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. రాహు సంచారం మనం కనుక తీసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది, సప్తమ స్థానంలో. గతంలో అష్టమ స్థానంలో రాహువు ధనసు రాశి వారికి ఏవైతే మానసికమైన ఆందోళన, ఏమైపోతుందో అని నిద్రలేని రాత్రుల్ని గడపడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, దానికి సంబంధించిన క్లారిటీ మీకు వచ్చేసి ఉంటుంది, ఏమవుతుందో. సో ఇంకా ఏమైపోతుందో అనే బాధ మీకు ఉండదు, ఆ మానసిక ఆందోళన పోయింది. అది మంచి విషయం. ఇక్కడ ఇక ఈ రాహు మీద శని దృష్టి కూడా సప్తమ స్థానం మీద ఉండటం, 8 మే నుండి 27 జూన్ వరకు కుజుడు రాహుతో కలిసి మిథున రాశిలో యుతి చెందడం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, మీ పంచమ వ్యయాధిపతి సప్తమ స్థానంలో రాహుతో యుతి చెందుతున్నారు. ఇక్కడ శని దృష్టి కూడా ఉంది. అంటే 3 పాపగ్రహాల యుతి మే 8 నుంచి 27 వరకు మీ సప్తమ స్థానంలో జరుగుతోంది. కుజుడు శత్రువు ఇంట్లో ఉండడం, ఇంకా రాహుతో కలవడం, శని వీక్షణ కూడా ఉండడం, వీటి వల్ల మీ సప్తమ స్థానం అంటే దాంపత్యానికి సంబంధించి, భార్యాభర్తల మధ్య, పిల్లల వల్ల, మ్యారేజ్ విషయాలలో, ప్రేమ వ్యవహారాల్లో, చదువుకునే పిల్లల విషయాల్లో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆవేశపూరితమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు చేసేవాళ్లే కానీ మీ పార్ట్నర్తో గొడవలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి.
ఎక్కువ మీరు అభిమానించే వారితో, డైలీ మీరు కలిసి మెలిగే వారితో సంఘర్షణమైన వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇక కాపురాలలో ఈ కుజరాహుల యుతి బాగా ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. సో మీ క్రియేటివిటీకి కారకుడైన కుజుడు, అంటే పంచమ స్థానాధిపతి అయిన కుజుడు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎదుటి వారితో ఎక్కువ ఆవేశపూరితంగా వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మే 8 నుంచి జూన్ 27 వరకు కూడా ప్రతి మంగళవారాల్లో జాగ్రత్త తీసుకోండి. మంగళవారం ఎవరితో కూడా తగువు వద్దు. కుజుడుకు కందులు కేజింపావు ప్రతి మంగళవారం మే 8 నుంచి జూన్ 27 వరకు వచ్చే మంగళవారాల్లో ఇవ్వండి. సప్తమ స్థానంలో కుజుడు శని ఉండటం, శని దృష్టి ఉండటం, రాహు కుజుడితో కలిసి ఉండటం, 3 పాపగ్రహాలు ఇది సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఇది చాలా వరకు ఆవేశకాలతో కూడిన నెల. అందుకోసమే చెప్తున్నాను, ఆవేశం వద్దు. డోంట్ ఫైట్ విత్ యువర్ మ్యారేజ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్. ఇష్టం లేకపోతే వదిలేసేయండి. అంతేకాని మీరు కొట్లాట్లకు దిగటం, ఎందుకంటే ఆవేశం పెరిగిపోతుంది. ఇక్కడ వదిలేయండి అంటే వదిలేసేయమని నా యొక్క భావం కాదు. చిలికి గాలివానే కుజుడు ఎటువంటి వాడు, యుద్ధకారకుడు, కొట్టుకునేదాకా తీసుకెళ్తాడు. సో అందుకని ఆవేశాన్ని తగ్గించేసుకోండి. ఒకవేళ మీ ఇద్దరికి మాట్లాడుకోవడం ఇష్టం లేకపోతే ఈ మే నెలంతా కూడా మౌనవ్రతం పాటించండి, బెటర్. సో ఇంకా తరువాత 15 జూన్ నుండి 17 జూలై వరకు రవి మిథునంలో రాహుతో యుతి. సో 8 మే నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ సప్తమ సంచారంలో. మ్యారేజ్ వ్యవహారాల్లో ఫ్లక్చువేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి మే నుంచే. 15 జూన్ నుంచి 17 జూలై వరకు రవి మిథునంలో రాహుతో యుతి వల్ల మీ సప్తమ స్థానంలో ఇక్కడ మీ రవి నవమాధిపతి అయ్యారు. రవి మీద శని దృష్టి కూడా ఉంది. నవమాధిపతి అయిన రవి సప్తమంలో సంచరించడం ఇది భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే విషయంగాను, శత్రుగ్రహమైన శని రాహులు ఇద్దరూ కలిసి రవి మీద తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నవమాధిపతి అంటే మీ తండ్రి గారి ఆస్తి, విదేశీ ప్రయాణాలు, హయ్యర్ ఎడ్యుకేషన్స్, అదృష్టం, మీ లక్కు, మీ ఫార్చ్యూను, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ప్రతి విషయం కూడా చివరికి మీ వ్యాపారం మీద, మీ బిజినెస్ మీద ప్రభావం చూపిస్తుంది. మే నుంచి జూలై వరకు కూడా సంసార విషయాలన్నీ ప్రభావితం చేస్తాయి. సో మే నుంచి జూలై వరకు కూడా సంసార విషయాలు, వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో నాన్నగారి ఆరోగ్యం కూడా జాగ్రత్త తీసుకోవాలి. పిత్రార్జితం వృధా కాకుండా కాపాడుకోండి. శని రాహుల యుతి ఉంది, రాహు కూడా ఉన్నారు, అక్కడ శని ఉన్నారు, రవి కలిసి ఉన్నారు. శని రాహులు ఇద్దరికి అక్కడ శత్రువుగా భావించే రవి ఉన్నారు కాబట్టి ఒక గ్రహ యుద్ధం కూడా జరుగుతుంది. దీనివల్ల 15 జూన్ నుంచి 17 జూలై వరకు వచ్చే ప్రతి ఆదివారం కూడా మీరు గోధుమలు దానం చేయండి. కేజింపావు రవికి, రవి ప్రీతికరంగా ఎర్ర వస్త్రాన్ని కూడా దానం చేయండి. రవికి సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలు ఈ సమయంలో చేసుకోండి, మంచిది. నవమస్థానంలో రవి ఉన్నారు కాబట్టి, సో సప్తమ స్థానంలో రవి ఉన్నారు కాబట్టి మీ పంచమాధిపతి అయ్యారు కాబట్టి, పంచమ స్థానం అభివృద్ధి స్థానం కాబట్టి మీ అభివృద్ధికి అంటే మన ఆలోచనల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆలోచనలు అనేవి ఒక మంచి వేలో, ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుసు. సో అలాగే మంచి గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. ఇక శని భగవానుడి విషయానికి వస్తే సంవత్సరాంతం వరకు కూడా 23 జనవరి 2020 వరకు కూడా శని మీ రాశిలో సంచరిస్తున్నారు. రాశిలో శని సంచారం మీకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆల్రెడీ మీకు తెలుసు. 2017 అక్టోబర్ నుండి ఏలినాటి శని మీకు 2014 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. 2017 అక్టోబర్ దాకా ఒక విధమైన ఇన్నింగ్స్ మీ లైఫ్లో. ఈ 2017 అక్టోబర్ తర్వాత నుంచి శ్రమ అధికం అవటం,
ఎటు చూసినా సక్సెస్ రేటు తక్కువగా ఉండటం, ఐడెంటిటీ లాసు, గుర్తింపు తగ్గిపోవడం, ఆఫ్టర్ ఆల్ అనుకునేవాడు కూడా మన మీద అజమాయిషీ చలాయించడం, కాళ్ళు రగరేయటం, మానసిక శ్రమ, ఆవేదన, అందరూ దూరం అవుతూ ఉండటం, ఇలాంటి పరిణామాలన్నీ కలుగుతూ ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు మార్చి 7వ తారీఖు నుంచి కేతువు కూడా శనితో యుతి చెంది ఉన్నారు. సో దీనివలన హెల్త్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. శని ఆల్రెడీ మీ రాశిలో ఉన్నారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. కేతువు కూడా అక్కడ ఉండటం వల్ల ఏంటంటే అసలు మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోరు. శని కేతువుల యుతి ఉండటం వల్ల మీ యొక్క హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది చాలా 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 మీకు ఫ్యూచర్లో ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి ఎక్కువ మెడిటేషను, ధ్యానం వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. శని పెట్టే ఒత్తిడి వల్ల అసలు మీకు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తాయి. కొంత దైవభక్తి తోడైతే మీకు ఆ సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది. సో దానికి ఏం చేయాలి, మనం కొంచెం స్థిమితంగా ఆలోచించుకోగలగాలి. కాబట్టి ధ్యానం చేయటం, మెడిటేషన్స్ చేయడం ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. శని పెట్టే ఒత్తిడి వల్ల ఏంటంటే బాగా మానసికంగా ఎక్కువ కుంగిపోతూ ఉంటాం. సో దీనివల్ల ధ్యానంలో కూర్చోవటం, మీ ఇష్టమైన దేవతలకి జపం చేసుకోండి చక్కగా. ఎవరైతే వారు, వీరు వారు అని ఏమీ లేదు. మీకు ఏ దేవుడు ఆరాధ్యం అయితే ఆ దేవుడికి సంబంధించిన జపం చేసుకోండి హాయిగా. ఒక అరగంట సేపు మంచి ఫలితం వస్తుంది. అలాగే జనవరి 23 తర్వాత 3వ భాగం ఏలినాటి శని స్టార్ట్ అవబోతుంది. 2020 జనవరి 23 తర్వాత అది ఆయన స్వక్షేత్రమైన ద్వితీయంలోకి శని అడుగు పెడుతున్నారు. అయితే ఇక్కడ స్వక్షేత్రమైన ద్వితీయంలోకి అడుగు పెట్టేదాకా కూడా మీ మీద ఈ చికాకు వాతావరణం ఉంటూ ఉంటుంది. దైవ బలంతో ఈ పరిస్థితిని మీరు తట్టుకునే బయటపడగలుగుతారు. సో ఏలినాటి శని ఎక్కువగా ఉండటం, రాహు కూడా సప్తమంలో ఉండటం వల్ల ప్రతి శనివారం కూడా శనికి రాహువుకి మీరు అభిషేకాలు, దానాలు చేయటం వల్ల, మంత్రాలు జపాలు చేయటం వల్ల చెడు ఫలితాలు పోతాయి. సో ఏలినాటి శని ఒక్కసారైనా సరే ఈ ఏలినాటి శనిలో శనికి శాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ నల్ల నువ్వులు దానం కేజింపావు ప్రతి శనివారం, రాహుకు మినుములు కూడా ఓ కేజింపావు దానం ఇవ్వటం, రాహుకి అయితే బూడిద రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, శనికి నల్ల వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, శనికి తైలాభిషేకం, రాహుకి జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయడం చాలా ఉత్తమం. వీటన్నిటికీ మించి శివాలయ దర్శనం అనేది మీకు చాలా 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 రిలాక్సబుల్. శివాలయాన్ని దర్శించుకున్నంతనే ఎన్ని పాపగ్రహాల యొక్క వీక్షణైనా ఆపే శక్తి లయకారకుడైన శివుడికి ఒక్కడికే ఉంది. కాబట్టి శివాలయ దర్శనం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఏలినాటి శని 2020 తర్వాత ఎప్పుడైతే మీకు ద్వితీయ స్థానంలో శని ఎంటర్ అయిపోతారో, ద్వితీయ స్థానంలో శని యాక్చువల్గా ఎలా ఉంటుంది, ధనహాని, కుటుంబంలో ఎవరికైనా ఆపదలు ఇలాంటివన్నీ క్రియేట్ అవుతుంటాయి. కానీ ద్వితీయస్థ శని తన స్వక్షేత్రం మకర రాశిలో ఉన్నారు కాబట్టి ప్రతి ప్రాబ్లంకి ఒకవేళ మీకు ధనానికి హాని చేసినా దానికి సొల్యూషన్ని, కుటుంబంలో ఏదైనా చికాకు వచ్చినా దానికి సొల్యూషన్ని ఆయనే చూపిస్తారు. కాబట్టి ఏలినాటి శని మీకు చక్కగా మకర రాశిలో శని సంచారం అంతగా చూపించదు ఎఫెక్ట్. సో ఏదైనా కూడా జనవరి 2020 దాకే మీకు స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి శనికి సంబంధించి. ఇక మనం ధనుస్సు రాశి వారికి గురుడి గోచారం ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ 22 వరకు కూడా గురుడు ఆయన స్వక్షేత్రమైన ధనుస్సు రాశిలో సువర్ణమూర్తిగా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ సమయంలో ఆయన మీకు గత 17 నెలలుగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో, మానసిక అశాంతికి గురయ్యి సక్సెస్ లేకపోవడం,
జాబులో ఇబ్బందులు, జాబు ఆపర్చునిటీస్ లేకపోవటం, గుర్తింపు లేకపోవటం, ఇంకా వివాహ విషయాల్లో గొడవలు, బిజినెస్ పార్ట్నర్తో తెగరింపులు, మీ ఆరోగ్య సమస్యలు, వీటన్నిటికీ గురుడు ఒక చక్కని పరిష్కారాన్ని, ఒక దారిని చూపించడానికి మీ రాశిలోకి సువర్ణమూర్తిగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆయన ఎంటర్ అయ్యారు. ఇక రాశిలో గురు సంచారం మీకు స్థానచలనం కూడా ఇస్తుంది. కొంచెం స్థానచలనం కూడా రాశిలో గురుడు ఉన్నప్పుడు జరుగుతుంది. సో ఏప్రిల్ 22 దాకా రాశిలో ఉన్న గురుడు మళ్ళీ ఆ తర్వాత వృశ్చికంలోకి వ్యయ స్థానంలోకి అడుగు పెట్టేస్తారు. అబ్బా, మళ్ళీ వ్యయ స్థానంలోకి అడుగు పెట్టారా అనుకుంటున్నారా? నవంబర్ 4 దాకా గతంలో మీ చేత ఖర్చు చేయించడానికి మీరు వెనుకడుగు వేసిన విషయాలే కానీ, ఖర్చు చేయడానికి గతంలో ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే, సో ఆ ఖర్చునంతా కూడా ఇప్పుడు ఆయన మీ ముందుకు తీసుకొస్తారు. ఖర్చు, ఎక్స్పెండిచరు, వ్యయ స్థానంలో గురు సంచారం అంటే అబ్బా ఏంట్రా ఈ గోళ అనుకోవద్దు. యాక్చువల్గా ఏంటంటే గురుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా ఒక చెడిపోయిన వస్తువు ఉందండి. ఆ చెడిపోయిన వస్తువునే మీరు బాగా వాడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు వాడతారు? ఇంకా చక్కగా అది వదిలేసి మీకు ఇంకో మంచి వస్తువుని మీరు కొనుక్కోవడం. అలాగే వస్తువు విషయం అని కాదు, ఇలాగా జీర్ణించిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని త్యజించి కొత్త వాటిని మీరు కొనడం వల్ల సుఖాన్నే కదా పొందుతారు తర్వాత. సో అలాగా వ్యయం అంటే శుభమూలకంగానే ఏదన్నా శుభకార్యాలకి సంబంధించి కానీ, ఎవరికన్నా మీరు దానంగా కానీ, ఇంకా చక్కగా డొనేషన్ పరంగా కానీ మీరు ఇవ్వటానికి, అండ్ ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు కానీ, లేకపోతే వెహికల్ ఏమైనా కొందామనుకుంటే దానికి సంబంధించిన ఖర్చులు, ఇలా ఏవైనా సరే ధార్మికమైన ఖర్చులే పెట్టిస్తారు గురుడు ఇక్కడ. సో ఇక ఆ తర్వాత పిల్లల చదువులు, మీ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం, ఈ విషయాలకి సంబంధించి మీకు ఎక్కువ ఖర్చు ఉంటుంది. మీ అభివృద్ధిగా తోడ్పడుతుంది ఆ ఖర్చు కూడా. మళ్ళీ నవంబర్ 5 తర్వాత గురుడు మీకు ధనస్సు రాశిలోకి స్వక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. మళ్ళీ లగ్నంలోకి అంటే మీ రాశిలోకి అడుగు పెడతారు ఆయన గురు భగవానుడి యొక్క రాశి కాబట్టి గురుడు హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, మీకు ఏ ఐడెంటిటీ అయితే మీరు పోయిందనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని గుర్తించట్లేదు అనుకుంటున్నారో, సమాజంలో మీకంటూ గుర్తింపు తగ్గిపోయింది అనుకుంటున్నారో, అలాంటి గుర్తింపుని మళ్ళీ గురుడు తన స్వక్షేత్రంలోకి అడుగుపెట్టారు కాబట్టి తీసుకొస్తారు. ఎక్కువ దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, ఇంకా నవంబర్ తర్వాత మీ లైఫ్లో కొత్త పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఎంతైనా గురుని యొక్క గోచారం 12వ స్థానంలో ఉంది కాబట్టి తప్పకుండా మీరు 17 గురువారాల పాటు శనగలు 1 కేజీ దానం ఇవ్వటం బ్రాహ్మణుడికి, ఒక పసుపు వస్త్రాన్ని కూడా అలాగే దానం ఇవ్వటం, 17 వారాలు గురు భగవానుడికి మీరు అభిషేకాలు చేయించడం నవగ్రహాల్లో, లేకపోతే బాబావారి గుడికి కానీ, మీరు గురువుగా భావించే దేవుళ్ళు ఎవరైనా సరే వారి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. గురుడు వ్యయస్థానంలో మంచి కోసమే ఖర్చు పెట్టే దిశగా ఉండేందుకు, అంటే ఏంటంటే గురుడు వ్యయంలో ఉన్నారు. సో ఎంతైనా సరే గురుడు అనేది ఎక్స్పాన్షన్ ప్లానెట్. ఆయన ఎక్కడుంటే అక్కడ దానిలో ఎక్స్పాన్షన్ ఇస్తారు కాబట్టి వ్యయం పెరుగుతోంది. ఆ వ్యయాన్ని శుభమూలకంగానే ఖర్చు చేయడానికి మీరు సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. మీ యొక్క ఈ శుభమూలకంగా డొనేషన్స్, ఇలా ఆలయ దర్శనాలు, లేకపోతే హోమం చేయించుకోవటం, చక్కగా దానం ఇవ్వటం, ఇవన్నీ కూడా 12th హౌస్ కిందకు వస్తాయి. ఇలాంటివి చేస్తే మీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ అటుపోతాయి. చక్కగా మీరు ఇలా ఖర్చు చేసుకోవడం బెటర్ కదా. దానికంటే ఏదైనా కూడా వ్యయ స్థానంలో ఉన్న గురుడు మరి 4, 6, 8 స్థానాలను చూస్తారు కాబట్టి 8వ స్థానం కూడా సడన్ ట్రాన్స్ఫర్మేషను, 6వ స్థానం కూడా మీ డైలీ రొటీన్ లైఫ్లో మీరు చాలా ఎక్కువ ఒత్తిడికి గురవటం, అండ్ 4th హౌస్ ఇంటికి సంబంధించిన విషయాలు. సో మొత్తానికి 4th హౌస్ మీద గురుడి దృష్టి ఉంది కాబట్టి గృహంలో కూడా కొంచెం అభివృద్ధికి సంబంధించిన విషయాలని ఆయన మీకు హెల్ప్ చేస్తారు.
మొత్తానికి నవంబర్ 5 తర్వాత ఆయన రాశిలోకి వస్తారు. ఆ రాశిలోకి వచ్చాక నవంబర్ 5 తర్వాత గురుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తారో అక్కడ శని కేతువు కూడా ఉంటారు. శని కేతువు గురుడు 3 గ్రహాలు కలిసి మీ రాశిలో సంచరిస్తున్నారు. మొత్తానికి ఈ శని కేతువులు ఏదైతే మీకు హెల్త్ ఇష్యూస్ని మీరు హెల్త్ పట్టించుకోకుండా చేయడం, మీరు పట్టించుకుందాం అనుకున్న టైం లేకపోవడం, ఎక్కువ మందత్వం ఏర్పడటం, సోమరిగా తయారవటం, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కొంచెం పని చేస్తేనే అలిసిపోవడం, ఇలా ఉంటుంది నవంబర్ దాకా. కొంచెం ఓపిక తెచ్చుకోవాలి మీరు. సాధ్యమైనంత వరకు చురుగ్గా ఉండడానికి ట్రై చేయాలి. మొత్తానికి నవంబర్ తర్వాత గురుడు ఆ రాశిలోకి వస్తారు కాబట్టి 3 నెలలు కొంచెం నవంబర్, డిసెంబర్, జనవరి మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. గురుడి యొక్క వీక్షణ లగ్నం నుంచి, రాశి నుంచి పంచమ, సప్తమ, నవమ స్థానాలను చూస్తారు కాబట్టి చక్కగా తప్పకుండా మీకు అభివృద్ధి అనేది, వ్యాపారంలో అభివృద్ధి అనేది మీరు గతంలో ఎలా అయితే ఉన్నతంగా మీరు ఉందాం అనుకున్నారో మీ ఆశలు అలాంటివన్నీ కూడా ఆయన నవంబర్ తర్వాత ఒకసారి మీ రాశిలోకి వచ్చాక నెరవేరుస్తారు. సో గురుడు వ్యయంలో ఉన్నారు కాబట్టి నేను చెప్పినట్టు గురుడికి సంబంధించిన ఆ యొక్క పరిహారాలు చేసుకుందాం. ధనుసు రాశి వారికి చాలా మంచిది. సో మొత్తంగా ధనుసు రాశి వారికి సంబంధించి వికారనామ సంవత్సరం ఏ విధమైన ఫలితాలు ఇస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.